లేడీ అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఈమె తెలియని వారంటూ ఎవరూ లేరు. అయితే ఈ అఘోరి మరోసారి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. తనతో పాటు ఓ బీటెక్ చదివిన అమ్మాయిని తిప్పుకుంటున్నారు. ఈ అమ్మాయి ఇకపై నాతోనే ఉంటుందని, ఆమెను నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. గతేడాది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. మహిళలపై అగత్యాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు తాను ముందుకు వచ్చానంటోంది. ఈ క్రమంలో పలువురిపై ఆరోపణలు చేసింది. తాజాగా అఘోరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒక ఆడబిడ్డకు తల్లయింది. తనతో పాటే ఒక ఆడబిడ్డను వెంట పెట్టుకొని వెళ్తోంది. తురిమెల్ల శ్రీవర్షిని అనే ఒక యువతికి తాను దీక్ష ఇచ్చి సాధన నేర్పిస్తున్నానని తెలిపింది. ఆ యువతి జీవితాంతం తనతోనే ఉంటుందని పేర్కొంది. ఆమె బరువు బాధ్యతలు కూడా తనే తీసుకుంటానని తెలిపింది. ఇలా చాలా మంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే తన వద్దకు వస్తున్నారని, ఎవరైనా సరే ఇష్టపడి శిక్షణ నేర్చుకోవాలి అనుకుంటే, భగవంతుని సేవ చేసుకోవాలి అనుకుంటే తాను నేర్పిస్తానని తెలిపింది. తనను నమ్మి వచ్చిన ఆడబిడ్డలను మంచి స్థితికి తీసుకొని వెళ్తానని చెప్పింది. ఇక తనతో పాటు ఉన్న ఆడబిడ్డను కూడా తనలాగే మహిళల కోసం పోరాడే వ్యక్తిలా తీర్చిదిద్దుతానని తెలిపింది. ఒకరోజు ఆ యువతి తనకు కాల్ చేసిందని, తన దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పడంతో పరిచయం అయిందని పేర్కొంది. ఇక ఇలాంటి ఆడపిల్లలకు మాత్రమే తాను సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఆడపిల్లలను ఆడపులిలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇప్పటికే అఘోరి వద్ద దీక్ష తీసుకున్నాను. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. ఇక నుంచి అఘోరి అమ్మ అన్నీ చూసుకుంటానని చెప్పింది. సొంత కూతురిలా నన్ను చదివిస్తానని మాటిచ్చింది. ఆ నమ్మకంతోనే అఘోరి అమ్మతో ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నానని ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.